గాడ్, ఇది అమృత పాత నెంబర్. హలో అమృత. శర్వాణి, అమృత, శర్వాణి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు అమృత? ఏమని చెప్పను శర్వాణి, కష్టాలు, కన్నీళ్లు, బరువులు, బాధ్యతలు. కర్ణుడి కవచకుండలాల్లాగా అవి నిన్ను వదలటం లేదంటావా? నా పరిస్థితి ఒక్క ముక్కలో చెప్పేశావు కదా శర్వాణి. ఏమైతేనే నువ్వు కాల్ చేసావు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అమృత. నేను ఎక్కడ ఉన్నా నా గురించి నువ్వు ఆలోచిస్తూనే ఉంటావు కదా. డెఫినెట్గా రోజుకి ఒక్కసారైనా అమృత ఎలా ఉంది, ఎక్కడుంది అని ఖచ్చితంగా గుర్తు చేసుకుంటాను అమృత. కానీ ఫోన్ చేసి హ్యాపీగా మాట్లాడుకోవడానికి మాత్రం నేను టచ్లో ఉండను కదా. నువ్వు టచ్లో ఉన్నా లేకపోయినా నేను బాధపడను అమృత. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలనే కోరుకుంటాను. మ్మ్. ఇన్ని రోజుల తర్వాత సడన్ గా నీకు ఫోన్ చేయడానికి కారణం, నీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి శర్వాణి. ఏంటో చెప్పమృత. చెప్పడం టైం వేస్ట్, కానీ నేను అర్జెంటుగా ఒక వీడియో క్లిప్ ఎంఎంఎస్ పంపిస్తాను. అది చూసి ఫోన్ చేయి. ఇప్పుడే పంపిస్తావా? ఇమీడియట్ గా పంపిస్తాను. సరే పంపించు అమృత.
వికాస్, నీ స్వార్థానికి నా జీవితాన్ని బలి చేశావు. నా శరీరం మీద నువ్వు చేసిన గాయాలు నా మీద ఎన్ని దుర్మార్గాలు చేసి నన్ను చిత్రహింసలు పెట్టి నా జీవితాన్ని నరకం చేసి ఆడుకున్న నిన్ను ఎలా గుర్తుపట్టలేననుకున్నావ్రా? మిమ్మల్ని తప్ప నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను. ఒకవేళ మీరు మిస్ అయితే జీవితాంతం ఒంటరిగా ఉండిపోతాను. మనస్ఫూర్తిగా ప్రేమించిన వాణ్ణి గుర్తించడంలో ఆడది మోసపోవచ్చేమో గాని తనని మోసం చేసిన వాణ్ణి గుర్తించడంలో మాత్రం ఏ ఆడది పొరపాటు పడదురా. పెళ్లి చూపుల్లో నిన్ను చూసిన క్షణంలోనే నువ్వు వికాస్ వని నా మనసాక్షి నాకు చెప్పిందిరా. హలో హలో అమృత, వీడియోలో వికాస్ నీతో మాట్లాడుతున్నాడేంటి? వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టడం ఏంటి? అది అమృత, ఈ వీడియో మొన్ననే తీసినట్టుంది. అసలు వికాస్ వీడియోలో ఉండడం ఏంటి? అది నీతో అంత కూల్గా మాట్లాడడం ఏంటి? అసలు ఇదెలా సాధ్యం? అది నువ్వెక్కడో ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఉంటావనుకున్నాను. ఇలా వికాస్తో మాట్లాడుతున్నావేంటి? వాడు ఏదో బిజినెస్ గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఏంటి అమృత ఇది? శర్వాణి, కూల్ కూల్ అంటావేంటి? వాణ్ణి చూడగానే ఒంట్లో రక్తం సలసల కాగిపోతుంది అమృత. శర్వాణి, ముందు నేను చెప్పేది విను. నువ్వు వీడియో క్లిప్ చూసావా? పూర్తిగా ఎక్కడ చూశాను? వాడి ఫేస్ చూడగానే కోపంతో ఆఫ్ చేశాను. నాకు పిచ్చెక్కుతుంది అమృత. అసలు ఏం జరుగుతుంది? చెప్తాను, జాగ్రత్తగా విను. చూడు మమ్మీ, తను నాతో రెడీ అవనంటోంది. అది కాదా ఆంటీ, ఇప్పుడు మొన్న ఒప్పుకున్నావుగా, మళ్ళీ ఇదేంటి? ప్లీజ్ ఆంటీ, వద్దు. అదంతా నాకు తెలీదు. అనుకున్న టైంకి మీ ఇద్దరు రెడీ అక్కడికి రావాలి. అలా చెప్పు మమ్మీ. అమృత, నమ్మలేకపోతున్నాను. ఆ రాస్కెల్ విజయ్ వర్మల నిన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చాడా? ముందు వికాస్ డెత్ విషయంలో నాకు క్లారిటీ కావాలి శర్వాణి. ఆ రోజు యాక్సిడెంట్ లో వికాస్ కన్ఫర్మ్ గా చనిపోయాడా? శవ పరీక్ష రోజు నువ్వు రేణుకులు వికాస్ డెడ్ బాడీని చూసారా? ఆ రోజు డెడ్ బాడీ గుర్తుపట్టలేనంతగా నుజ్జునుజ్జయిందని ఎవరూ సరిగ్గా చూడలేదు అమృత. కర్మకాండ ఎవరు చేశారు? రేణుకతో సహా ఎవరూ రాలేదు. అంతా అయ్యాక మా డిపార్ట్మెంట్ నుంచి వాడి అస్థికల్ని నేను తీసుకెళ్లి రేణుకకి అప్పగించాను. అంటే
వికాస్ చనిపోయాక డెడ్ బాడీ వికాస్ దేనని ఎవరు డైరెక్ట్ గా చూసి కన్ఫర్మ్ చేసుకోలేదు అంతే కదా? అంతే. ఆ, జస్ట్ పుట్టుమచ్చలు ఐడెంటిఫై చేశారు అంతే. అక్కడే అక్కడే మీ డిపార్ట్మెంట్ తో సహా అందరినీ ఆ వికాస్ బోల్తా కొట్టించాడు. ఎస్, నువ్వు గెస్ చేసింది నిజమే అమృత. ఇవన్నీ అయిపోయాక వికాస్ డెత్లో ఏదో మిస్టరీ ఉందని నాకు అనుమానం మొదలైంది. అక్కడికి నేను పర్సనల్గా ఇన్వెస్టిగేషన్ చేశాను. కానీ వికాస్ డెత్ మిస్టరీలో ఎలాంటి క్లూ దొరకలేదు. ఆ విషయంలో నేను చాలా డిస్టర్బ్గా ఉన్నప్పుడు నువ్వు కాల్ చేసి ఈ వీడియో చూపించావు. అంటే ఆ రోజు నీ కళ్ళ ముందు జరిగిన యాక్సిడెంట్లో వికాస్ చావలేదు శర్వాణి. అమృత, ఇంకో విషయం. రీసెంట్గా రేణుకకు కోయిదోర జాతకం చెప్తూ నీకు వైధవ్యం లేదు, నీ భర్త వికాస్ బ్రతికే ఉన్నాడని చెప్పాడంట. కోయిదొరు చెప్తే ఖచ్చితంగా నమ్మి తీరాలి శర్వాణి. ఎస్ అమృత, వాడలా తప్పించుకొని నీ మీద పగ సాధించడానికే విజయవర్మ రూపంలో బొబ్బర్లంకొచ్చాడు. వాడు విజయ్ వర్మలా ఉండడం వాడికి ప్లస్ అయింది. విజయ్ వర్మ అమ్మా నాన్నలు కూడా పూర్తిగా నమ్మేశారు. మనం వీడిప్పుడు మీ కొడుకు విజయ్ వర్మ కాదు అని చెప్పినా వాళ్ళంతా ఈజీగా నమ్మరు. అందుకే పర్ఫెక్ట్ ఎవిడెన్స్ కావాలి. మరి విజయవర్మ ప్లేస్లో వికాస్ వస్తే అసలు విజయవర్మ ఏమయ్యాడో కనుక్కోవాలి అమృత. ఆ విషయం 24 గంటల్లో తెలియాలి శర్వాణి. వికాస్ ఇంకా బొబ్బర్లంకలో ఎన్ని రోజులుంటాడు అమృత? వాడు నా కోసం తెగించొచ్చాడు. వాణ్ణి నేనంత ఈజీగా తిరిగి వెళ్ళనివ్వను. నేను మనసులో వాడు వికాసే అని ఆల్రెడీ కన్ఫర్మ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు కావాల్సింది వాడు విజయ్ వర్మ కాదు వికాసే అన్న ఎవిడెన్స్. నేనిప్పుడే ఫ్లైట్లో బెంగళూరు వెళ్తాను అమృత. విజయ్ వర్మకు సంబంధించిన వివరాలు, నెల రోజుల క్రితం అతను ఎక్కడికి వెళ్ళాడు ఏంటి అన్న విషయాలు నేను నీకు మెయిల్ చేస్తాను. నీకేదైనా డౌట్ వస్తే నాకు కాల్ చేశారు వాణి. ఓకే అమృత, బాయ్. బాయ్. నా గుండెల మీద నువ్వు చేసిన గాయాలు, దౌర్జన్యాలు నీ చావుతోనే చెరిగిపోయాయి అనుకున్నాను వికాస్. కానీ నువ్వు నా మీద పగ సాధించడానికే బ్రతికొచ్చావు. నన్ను పెళ్లి చేసుకుని సాధించడానికొచ్చావు. పెళ్లి కాదు, నీ ముగింపు నువ్వే రాసుకునేలా చేస్తాను. వదిలిపెట్టను వికాస్, వదిలిపెట్టను. ఇప్పుడు ఎలా ఉంది రుద్రా? ఏముంది బాబాయ్, చిన్న ఫ్రాక్చర్. అది డాక్టర్ చెప్పాడని ఏదో ఫార్మల్గా వేసుకున్నా. అయినా ఇంకో 6 రోజులు నువ్వు రెస్ట్ తీసుకొని ఉండాల్సింది. ఈ పెళ్లి విషయం అంటావా, మనం ఇంకోసారి కూర్చొని మాట్లాడుకునేవాళ్ళం కదా. అవును, నిజమే రుద్రగారు. మీరిక్కడే ఉంటే మీ కంపెనీ వ్యవహారాలు అవి ఇవి ఎవరు చూసుకుంటారు? కంపెనీ వ్యవహారాలదేముంది ఆర్కే గారు, చూసుకోవడానికి బోలెడంతమంది మేనేజింగ్ డైరెక్టర్లు ఉన్నారు. అయినా బిజినెస్ వ్యవహారాలంటే ఫోన్స్, ఈమెయిల్స్ వీటి ద్వారా జరిగిపోతుందని మీకు తెలుసు. నా వరకు బాబాయ్, వారం రోజులు కాదు, నెల రోజులైనా సరే బొబ్బర్లంకలోనే ఉండి నిశ్చితార్థం చేసుకుని బయలుదేరాలని మనసులో గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. పెళ్లి చూపుల వ్యవహారంలో ఇన్ని ట్విస్టులుంటాయని ఎవరూ ఊహించలేదు. సరే, ఫోటో విషయంలో ఒకరినొకరు పొరపాటు పడ్డాం, ఆ సంగతి వదిలేసేయండి. ఇప్పుడు అజయ్కి వైజయంతికి పెళ్లి చేయడానికి మీకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా? రుద్రగారు, మీ ప్రపోజల్ చాలా బాగుంది. మా వైజయంతి కూడా మీ అజయ్ వర్మని ఇష్టపడింది. ఆర్కే, నిజమే కదా భూనా? నిన్న మన వైజయంతి కూడా అజయ్ వర్మని పెళ్లి చేసుకుంటానని చెప్పింది కదా. అఫ్కోర్స్ నీకిష్టం లేదనుకో,
ఆర్కే నువ్వు కాసేపు కామ్గా ఉంటావా? భువన, వైజయంతి అజయ్ని ఇష్టపడుతున్న విషయం నిన్ననే మా అబ్బాయి విజయ్కి చెప్పింది. ఆ విషయం తెలుసుకుని వచ్చాను. రుద్ర, మీ అజయ్ వర్మని మా అమ్మాయి ఇష్టపడింది. అయితే భువనా, నువ్వు కాసేపు ఆగు. ఆర్కే, నేను మాట్లాడుతున్నాను కదా. భువనా, వైజయంతికి ఇష్టమైనా కూడా వాళ్ళిద్దరికీ పెళ్లి చేయడం నీకిష్టం లేదు, అంతే కదా? ఆ విషయాన్ని నీ తరఫున నేను మాట్లాడతాను కదా. అదే, ముందు అది వాళ్ళకి చెప్పు. ఏం లేదు రుద్రగారు, అజయ్ మీ కొడుకు కాదు. మీ అబ్బాయిని కాపాడాడన్న సెంటిమెంట్ తోటి దేవుడిచ్చిన కొడుకుగా ట్రీట్ చేస్తున్నారు. కానీ ఆస్తిలో కాని కంపెనీలో కాని అతనికి వాటా రాదు. పైగా అతని గతమేంటో తెలియకుండా అతనికిచ్చి ఎలా పెళ్లి చేస్తామన్నదే భువన పాయింట్. ఒకవేళ గతం గురించి పూర్తిగా తెలిస్తే? గతం ఏదైనా ముందు వాళ్ళ అమ్మా నాన్న ఎవరు, వాళ్ళ స్టేటస్ ఏమిటి, అవన్నీ ఏమీ తెలియకుండా ఎలా అన్నదే భువన అబ్జెక్షన్. రుద్రగారు, ఏం భువన, అంతే కదా? అవును, కరెక్ట్గా చెప్పారు. అదే నా అబ్జెక్షన్. మీ అబ్జెక్షన్ నాకు అర్థమైంది. మీ ప్లేస్లో నేనున్నా తల్లిగా నేను కూడా మీలాగే ఆలోచించేవాడిని. సరే, మీ అబ్జెక్షన్ అజయ్ గతమే అయితే మీకో గుడ్ న్యూస్. అజయ్ తల్లిదండ్రులు బొబ్బర్లంకి వచ్చారు. అర్రే, అవునా? అజయ్ అమ్మా నాన్నలు వచ్చారా? ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ భువనా. ఏమిటి రుద్ర నువ్వు చెప్పేది, నిజమా? వాళ్ళు ఎప్పుడొచ్చారు? బొబ్బర్ లెక్కలు ఎక్కడున్నారు? తప్పిపోయిన వాళ్ళ అబ్బాయి మా దగ్గరున్నాడన్న ఇన్ఫర్మేషన్ తెలుసుకుని బెంగళూరు వెళ్లారు. అక్కడి నుంచి డైరెక్ట్గా విడిదింటికి వచ్చారు బాబాయ్. అసలు వాళ్ళు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారు? భువనేశ్వర్లో సెటిల్ అయిన తెలుగు ఫ్యామిలీ బాబాయ్. అక్కడ వాళ్ళకేవో డైరీ ఫార్మ్స్ అవి ఉన్నాయి. బాగా ఉన్నవాళ్లాగే ఉన్నారు. అబ్బాయి అసలు పేరు విక్రమ్. వాళ్ళ అమ్మా నాన్న పేరు నిర్మల లక్ష్మణ్ పట్నాయక్. మరి ఆ అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్నను గుర్తుపట్టాడా? వాళ్ళు ఇప్పుడే కదా వచ్చారు. గుర్తుపట్టడానికి కాస్త టైం పడుతుంది బాబాయ్. అమ్మా నాన్నను గుర్తుపెట్టకుండా ఎలా ఉంటాడు? మెల్లిగా గుర్తుపడతాడులేండి. ఇప్పుడు సమస్య అది కాదు. మామయ్యగారు, అజయ్ రుద్ర కొడుకు కాదని మనం అబ్జెక్షన్ చెప్పాం. ఇప్పుడు సొంత తల్లిదండ్రులు వచ్చారు కాబట్టి రుద్ర ప్రపోజల్ గురించి మనం ఏం చెప్పాలో అది ఆలోచించండి. అమ్మా, నువ్వేమంటావు? నాకు కొంచెం టైం కావాలి నాన్న. అయినా ఇప్పుడు తొందరే ఉంది. వాళ్ళొచ్చింది ఇప్పుడే కదా. వాళ్ళని కలిసి మాట్లాడిన తర్వాత ఏ విషయం చెప్దాం. నిజమే మరి. ఇదిగో రుద్ర, నీ గురించి కానీ నీ సంబంధం గురించి కానీ ఆలోచించాల్సిన పని లేదు. కానీ అజయ్ వర్మ తల్లిదండ్రులు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమిటి అనేది మనకేమీ తెలియదు. అన్నీ ఆలోచించిన తర్వాతే ఒక నిర్ణయం తీసుకోవాలి. అలాగే బాబాయ్, మీ ఇష్టం. కానీ ఒక్క విషయంలో మాత్రం మీరు నాకు మాట ఇవ్వాలి. అదేమిటో చెప్పు రుద్ర. మా అబ్బాయి విజయవర్మ సీతనే పెళ్లి చేసుకుంటాను అని పట్టుబట్టి మరీ కూర్చున్నాడు. నేనెంత చెప్పినా నా మాట వినలేదు. సీతను కూడా పర్సనల్గా కలిశాట. తను నో అంటే జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతానంటే సీత కూడా మెత్తబడి ఆలోచిస్తాను అని అన్నదట. ఈ విషయం తనే నాతో చెప్పాడు. పెళ్లి చేసుకోనన్న సీత మంచి సంబంధమే కదా అని మనసు మార్చుకొని ఉండొచ్చు. ఈ విషయం మీరు ఒక్కసారి సీతతో మాట్లాడండి బాబాయ్. చూడు రుద్ర, సీతకి సంబంధం నచ్చి తాను ఈ పెళ్లి చేసుకుంటాను అంటే అందరికంటే సంతోషించేది నేను. మీరొప్పిస్తే సీత కాదందు, ఆ నమ్మకం నాకుంది బాబాయ్. ఇదిగో రుద్ర, ఇంతగా అడుగుతున్నావు కాబట్టి ఈ పెళ్లి విషయంగా సీతతోటి ఇంకోసారి మాట్లాడతాను. అయితే ఇంకే, సీత విజయవర్మ, వైజయంతి అజయ్ వర్మల పెళ్లిళ్లు ఒకే పెళ్లి మండపంలో అంగరంగ వైభవంగా జరిపించండి మామయ్య గారు. నాకీ పెళ్లి ఇష్టమే తాతయ్య. విజయ్ వర్మను పెళ్లి చేసుకోవడానికి నాకెలాంటి అభ్యంతరమూ లేదు. రుద్రవర్మ గారి ఇంటికి కోడలిగా వెళ్తాను తాతయ్య.